హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరీ ఇన్ఫో ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి హైదరాబాద్ సిటీలో ప్రకాష్ నగర్లో ఒక యువ రైతు తన దగ్గర ఉన్న లిమిటెడ్ ప్లేస్లో ఒక డైరీ అనేది రన్ చేస్తున్నారు. సో మనం తనని అడిగి తెలుసుకుందాము ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ నుంచి గడ్డి అనేది ప్రొక్యూర్ చేస్తారు, ఎలాంటి జాతుల నుండి వాళ్ళు ఎక్కడ నుంచి పర్చేజ్ చేస్తారు, సో ఎన్ని పాలు వస్తున్నాయి డైలీ, సో అడిగి తెలుసుకుందాము రైతుని. సో రైతు అనేది క్లీనింగ్లో ఉన్నారు. సో తను ఫ్రీ అయ్యాక నేను ఒకసారి అడిగి మొత్తం డీటెయిల్స్ అనేది మీకు అనేది షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది అనేది రైతు అనేది బ్రీడింగ్ బుల్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. ఇది చాలా బాగుంది, ఒక 4 years 5 years ఉంటుంది. ఇలాంటి బుల్ మెయింటైన్ చేయడం వల్ల డైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ చూడొచ్చు గేదె అనేది ఎంత హెవీ సైజులో ఉంది. సో దాని అడ్డర్ కూడా చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా క్వాలిటీ బ్రీడ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు రైతు వచ్చేసరికి. సో ఇక్కడ రైతు వచ్చి క్లీనింగ్ అనేది చేస్తున్నారు షెడ్ని అండ్ బఫెల్ని, వాటికనే నీరు అనేది తాగిపిస్తున్నారు. సో చూడండి బ్రదర్, ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? మీరు డైరీ అనేది మీరే చేస్తున్నారా, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీ ఓన్ బిజినెస్ మీరే స్టార్ట్ చేస్తారు. ఇది ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు? తాత ముత్తాల నుంచి చేస్తున్నారు. సో మీ దగ్గర వచ్చేసి ఎన్ని బాల్ అనేవి అవైలబుల్ ఉన్నాయి? మొత్తం ఎన్ని బాల్ అనేవి ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? ఎన్నిటితో డైరీ అనేది 15 ఉన్నాయి. సో దీని గురించి చెప్తారా? ఎక్కడ పర్చేజ్ చేస్తారు? మీ ఓన్దేనా లేకుంటే ఎక్కడైనా కొన్నారా? మీ ఓన్దేనా? ఎన్ని పాలు ఇస్తుంది ఇది? 4 లీటర్ పాలు ఇస్తుంది. పూట 4 లీటర్ పాలు ఇస్తుంది. సో ఎన్నో అయితే తెలుసుకోవచ్చా? చెప్పండి బ్రదర్, ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది పూటకి వచ్చేసరికి? 4.5 లీటర్ పాలు ఇస్తుంది. మీ ఓన్దేనా, మీరు ఎక్కడైనా పర్చేజ్ చేశారా? ఎర్రగడ్డల ఎంత కొన్నారు? 40,000 తెచ్చారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4-5 months అవుతుంది. 4 లీటర్ పాలిస్తుంది. ఇప్పుడు పాలిస్తుందా కట్టిందా? పాలిస్తుంది. సో దీని గురించి చెప్పండి, ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 2.5 ఇస్తుంది పూటకు. ఇది కూడా పర్చేజ్ చేశారా మీ ఇంటిదా? అన్ని ఎర్రగడ్డ. దీన్ని ఎంత కొన్నారు? 30,000. పూటకు 4 లీటర్ పాలు ఇస్తుంది. సో ఇక బర్రె వచ్చేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీ ఓన్దా మీది లేకుంటే ఇది పర్చేజ్ చేశారా? ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇది ఎన్నో అయితే ఇంతే? డిసెంబర్లో ఇంతుంది. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఈ బర్రె వచ్చేసరికి? ఇది కొన్నారా? ఎంత తీసుకొచ్చారు? 60,000 తీసుకొచ్చారు బర్రెని. ఎన్నో అవుతా అని చెప్పారు? 6 అవుతా. ఇక బర్రెని చూడొచ్చు, ఇది 6 అవుతా బర్రె. రైతు వచ్చేసరికి 60,000 అనేది తీసుకున్నాడు. సో దీని అండర్ చూడొచ్చు, 8 months ప్రెగ్నెంట్. బ్రదర్, మరి ఈ బల్లకు గడ్డి అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు ఓన్ ల్యాండ్ ఉందా లేకుంటే కొనుకొస్తారా? ఉప్పల్కి వెళ్ళి కొనుకొస్తారా? ఎంతకు ఒక మూవ్ పడుతుంది? 35 రూపీస్. సరిపోతుందా ఇవన్నిటికి? 10 వేసుకుంటారు రోజుకి వచ్చేసరికి. మొత్తం మీ దగ్గర ఎన్ని లీటర్ల పాలన అవుతుంది? 60-70 లీటర్లు డైలీ. ఎక్కడ పర్చేజ్ చేస్తారు? డైరీకా లేకుంటే ఇంటింటికా? హోమ్ డెలివరీ. ఎంత పడుతుంది లీటర్కి? 110 రూపీస్ లీటర్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఈ బుల్ గురించి చెప్తారా బ్రదర్? బుల్ ఎర్రగడ్డకెళ్ళి తీసుకొచ్చారు. ఎంత రేట్ పడింది మీరు పర్చేజ్ చేసినప్పుడు? 90,000 తెచ్చారు. దీని మదర్ మిల్క్ ఏమైనా చెప్పారా? మదర్ మిల్క్ ఏమైనా చెప్పారా? అంటే దీని తల్లి ఎన్ని పాలు ఇచ్చింది? ఇంకా లేదు. మీరు కొన్నప్పుడు ఏమైనా చెప్పారా వాళ్ళు? ఏం చెప్పలేదు. 60,000 మీకు నచ్చి తీసుకొని వచ్చారు. మీరు దీన్నే వాడుతున్నారు ఇప్పుడు మీ బ్రీడింగ్కి? 8 years అవుతుంది.
మీ ఫామ్లో ఉన్నాయి మొత్తం దీని దూడలేనా ఇప్పుడు? సగం లేవు. సో రైతు వచ్చేసి తన ఇంటి కింద కూడా డైరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మనం ఒకసారి చూద్దాం ఈ వర్క్ అయిన తర్వాత. చూడొచ్చు బుల్ అనేది వాటర్ అని తాగిస్తున్నారు. ఇది వచ్చేసి 7 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఖరీదు చేసి. మొత్తం ఈ బుల్ పైనే వాళ్ళ డైరీ అనేది మొత్తం ఆధారపడి ఉంది. 90,000కు పర్చేజ్ చేశారు రైతు అనేది ఓన్గా చేసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తమే డైరీలోనే చేస్తున్నారు ముందు నుంచి. రోజుకి 70 లీటర్ల పాలన అవుతున్నాయి, బయటనే సెల్ చేస్తున్నారు. లీటర్కి 110 రూపీస్ అనేది పోతుంది రైతు మాటల్లో. ఇలాంటివి 10 కట్టలు అనేది ఉప్పల నుంచి అనేది తీసుకొచ్చుకుంటారు డైరీ. ఒక కట్ట వచ్చేసరికి 100 రూపాయలనే పడుతుంది. ఒక కట్టకి ఇలాంటి 10 కట్టలనే పడుతుంది డైలీ రైతు మాటల్లో. చూడొచ్చు క్లీనింగ్ ప్రాసెస్ అనేది డైరీలో ఎలా క్లీన్ చేయాలో. ఇలా చేయడం వల్ల బర్రెలు అనేది ఆరోగ్యంగా ఉంటాయి. చూడొచ్చు పాలనరం అనేది. ఇలా పాలనరం ఉంటే పాలు అనేది ఎక్కువ ఇస్తుంది. చూడొచ్చు బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు లేకుంటే ఇదే బిజినెస్లో ఉన్నారా? సెకండ్ ఇయర్ చదువుకున్నారు, బిజినెస్ అనేది చూసుకుంటున్నారు ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది డైరీ అనేది మీకు? మంచిగా ఉంది. ఎంత వస్తుందో ఆదాయం? ఖర్చులని పోను పాలన చెప్పలేం బట్టి. ఖర్చులని ఎంత వస్తున్నాయి? ఖర్చులు 60-70,000. సో ఇలా కడగడం వల్ల వాటికి ఏమైనా పిడుదలు దోమలు ఏమైనా ఉన్నా కూడా క్లీన్గా ఉంటుంది. ఉన్న పెండంతా పోతుంది. సో క్లీన్గా అనేది ఉంటుంది డైరీ అనేది. రైతు అనేది సొంతంగా చేసుకుంటున్నారు తన డైరీని. ఎలాంటి లేబర్ అనేది లేదు. సో ఇలా చేసుకోవడం వల్ల డైరీలో ఏమో కొంచెం మిగులుతుంది. ఖర్చులన్నీ తగ్గి ఆదాయం అనేది చూడొచ్చు సొంతంగా చేసుకోవడం వల్ల. ఇది వచ్చేసరికి పంచకళ్యాణి చూడొచ్చు తెలుపు. డైరీని ఇలా నీట్గా ఉంచుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యం అనేది పశువులకు రాకుండా ఉంటుంది. మనం ఇప్పుడు చూద్దాము. రైతు అనేది తన సెల్లార్లోనే డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు. సో ఎన్ని బళ్ళు ఉన్నాయి, దాని మిల్కింగ్ కెపాసిటీ ఎంత పర్చేస్ చేశారో మనం ఇప్పుడు రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో తన సెల్లార్లోనే డైరీని సెటప్ అనేది చేసుకోవడం జరిగింది. చూడొచ్చు మీరు బలం అనేసరికి అన్ని ముర్రా బ్రీడ్ అనే రైతు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఏవీ బఫెలోస్. సో మనం ఇప్పుడు రైతు మాటల్లో ఒక్కొక్క బర్రె దాని కెపాసిటీ ఎక్కడ కొన్నారు సో మనం అనేది అడిగి తెలుసుకుందాం.
సో బ్రదర్ ఒకసారి ఒక్కొక్క బర్రె డీటెయిల్స్ అని తెలియజేస్తారా? ఎన్ని పాలు ఇస్తుంది ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి తెలియజేస్తారా? ఒకసారి ఫస్ట్ దీని దగ్గరికి వెళ్దాం. సో ఇదనేది ఎక్కడ తీసుకొచ్చారు? ఎర్రగడ్డలో. ఎంత ఎంత పడింది మీరు తీసుకొచ్చేటప్పుడు? 60-70 తీసుకొచ్చారు. కెపాసిటీ అనేది ఎంత ఉంది? పాల కెపాసిటీ అనేది ఎంత వస్తుంది? ఇది 4.5-5 లీటర్లు పూటకి ఇస్తుంది. ప్రెగ్నెంటా పాలు ఇస్తుందా? ప్రెగ్నెంట్ ఏం లేదు. చూడొచ్చు ఇక్కడ. సో దీని గురించి సెల్ చేయండి బ్రదర్. ఇది కూడా ఎర్రగడ్డ తీసుకొచ్చారు. ఎంత తీసుకొచ్చారు అప్పుడు? 60,000కి తీసుకొచ్చారు. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 3 లీటర్ల పాలు ఇస్తుంది. 6 లీటర్ల పాలు అవుతున్నాయి. సో దీని గురించి చెప్తారా? ఇది నిన్న తీసుకొచ్చారు. ఎంత పడింది? 70,000 పడింది. ఈనిందా కట్టిందా? ఏం లేదు. సో ఇలా మీకు బుల్ ఉంది కాబట్టి మీరు కట్టించుకుందామని తీసుకొని వచ్చారు. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందని చెప్పారు? 4 లీటర్ల పాలు. దుడ్డు ఉందా దీనికి? ఏం లేదు. బట్ దుడ్డు లేకుండా పాలనే ఇస్తుంది. చూడొచ్చు, ఈ రైతు అనేది నిన్ననే పర్చేజ్ చేశాడు 60,000కి. ఇది వచ్చేసి ఎర్రగడ్డ సంతలో నార్సింగ్లో తీసుకొచ్చారు. ఈ జోడు వచ్చేసరికి ఎంత పడింది? ఈ జోడు వచ్చేసరికి 2 లక్షలు పడింది, 2 కలిపి. ఒక్కొక్క 10 లీటర్ పాలు చెప్పారు వాళ్ళు. చూడొచ్చు, చాలా హెవీగా ఉంది బఫెలో. 7 లీటర్ పూటకి 7 లీటర్ పాలు ఇస్తుంది. 14 లీటర్ పాలు ఇస్తుంది. చూడొచ్చు, పొదుగు వచ్చేసరికి అడ్డర్. ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకొచ్చి? 7-8 నెలల్లో తీసుకొచ్చారు. కట్టిందా పాలు ఇస్తుందా? ఇవి కట్టింది. ఎన్నో మంత్స్ ప్రెగ్నెంట్? 1 మంత్లో. ఇంకా పాలు ఇస్తుందా? ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు అవుతున్నాయి? 7.5 లీటర్ల పాలు అవుతుంది. సో దీని గురించి చెప్పారు బ్రదర్. ఇది కూడా నార్సింగ్లో తీసుకొచ్చారు. ఎంతకు? 2 లక్షలకు చెప్పారు కదా. ఇప్పుడు పాలు ఇస్తుందా? ఎన్ని మంత్స్ అయింది? ఈయన 3 నెలలు అయింది కొనుకొచ్చి. ఇప్పుడు దూడలు అనేది చచ్చిపోయాయి. 7 లీటర్లు పాలు ఇస్తున్నాయి ఒక పూటకి. దీని గురించి చెప్తారా? ఇది కూడా ఎర్రగడ్డలో తీసుకొచ్చారు. ఎంత పడింది? 50,000 పడింది. ఇప్పుడు పాలు ఇస్తుందా కట్టిందా? ఎన్ని లీటర్ల పాలు అవుతుంది? 4 లీటర్ల పాలు అవుతున్నాయి. చూడొచ్చు, అడ్డర్ వచ్చేసరికి అన్ని ముర్రా బ్రీడే, హెవీ బాడీ. సో రైతనే తన ఇంటిలోనే మెయింటైన్ చేస్తున్నారు. ఇది మీ ఓన్ హౌసా బ్రదర్? కింద సెల్లార్లో మెయింటైన్ చేస్తున్నారు. పైన మీరు ఉంటారు. లేబర్ ఉన్నారా? మీరు ఓన్గా చేస్తారు? మీరే ఓన్గా చేస్తున్నారు వల్ల ఖర్చు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. గడ్డ అనేది ఉప్పల్ నుంచి తీసుకొస్తారు. కుట్టి అనేది బోయిలపల్లికి వస్తుంది. దానా చూడొచ్చు. ఎంతమంది చేసుకుంటారు? మీ ఫ్యామిలీయా మీరు ఒక్కరే చేసుకుంటారు? ముగ్గురు చేస్తారు. మీరు మీ డాడీ మీ అన్న చేస్తారా? పాలు అనేది బయట ఓన్గా సెల్ చేయడం వల్ల కొంచెం లాభంగానే ఉంటుంది. సో చూడొచ్చు రైతు మాటల్లో. సొంతంగా చేసుకోవడం వల్ల కొంచెం లాభం అనేది మీరు చూస్తున్నారు. దీన్ని ఏమైనా ఎక్స్పెండ్ చేయాలని చూస్తున్నారా? అంటే ఎక్కడైనా ల్యాండ్ తీసుకొని దీన్ని కొంచెం పెద్ద చేద్దామని చూస్తున్నారా? హైదరాబాద్ సిటీలో ల్యాండ్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మీరు ఓన్లోనే చేస్తున్నారు. బిజినెస్ పెద్దగా చేయాలని చూస్తున్నారు. ఈ దూడలు అనేది మీరే మెయింటైన్ చేస్తారా లేకుంటే అమ్మేస్తారా? పాలు మానేసాక మీరు సేల్ అనేది చేస్తారు బయటనే? కంపెనీకి అమ్మేస్తారు. వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్తారా? మీ డైరీ ఫామ్ నేమ్ బ్రదర్? దుర్గా మిల్క్ పాయింట్. మీరు ఓన్ అవుట్లెట్ ఉందా లేకుంటే ఇంటింటికి వెళ్ళి తీసుకొస్తారా? ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసేస్తారు. ఎవరికైనా దుడ్డలు కావాలి అనుకుంటే మీకు అప్రోచ్ కావచ్చా? మీ నెంబర్ ఏమైనా షేర్ చేస్తారా? ఒకసారి చెప్తారా? 6301 9824 39. ఈ నెంబర్కి అనేది అప్రోచ్ అవ్వచ్చు.
ఇంకొక నెంబర్ ఉంది, మరో నెంబర్ 9391 288 921. ఒకవేళ మీకు పాలు కావాలన్నా మీకు అవైలబుల్ ఉందా? నియర్ బై దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా పాలు కావాలంటే మీకు ఇలా అప్రోచ్ అవ్వచ్చా? ఇదే నెంబర్ డైల్ చేసి పాలనే అప్రోచ్ కావచ్చు. మీకు 24/7 అవైలబుల్ ఉంటాయి కదా, 365 days పాలనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ పాలన అయిపోతే ఏం చేస్తారు? అన్నీ పాలు పెరుగు అన్నీ చేస్తారు. అవుట్లెట్ పెట్టారా? ఇంటికన్నా తయారు చేస్తారా? అవుట్లెట్ పెట్టారు. ఒకవేళ పాలనే తగ్గిపోతున్నాయి అనుకుంటే మళ్ళీ ఎర్రగడ్డకి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు, ఇంకో బఫెల్ అనేది తీసుకొస్తారు. క్రాసింగ్ చేసి వచ్చి పాలు ఇవ్వని దానికి 5 months అమ్మేస్తారు. సో ఎంత కమ్ముతారు అందాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్రె ఉందనుకోండి, ఇది కట్టించారు 90,000-80,000 అమ్మేస్తారు 5 నెలల సూడి. సో అలా బల్లు కావాలన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఇదే నెంబర్కి. 5 నెలలు 4 నెలల సూడి అనేది ఉంది. మీకే ఓన్ బుల్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగా కట్టుతున్నాయి. సెమన్ కూడా వేపిస్తారు క్రాస్. డాక్టర్ అవైలబుల్ ఉన్నారా? డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది తను ఓన్గా చేయడం వల్ల తను కొంచెం లాభం అనేది చూస్తున్నారు. సో తన ఇంటికి ఆయన్నే బఫెలోని మెయింటైన్ చేస్తున్నారు, ముగ్గురు అనేది చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ డైరీ ఇన్ఫో. మీరు కూడా చేయండి.